హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా బాక్సెస్ అన్ని రోడ్ అంతా ఎట్లా పేర్ చేస్తున్నారో. అవి ఏంటి అంటే క్రాకర్స్ అన్నమాట. అవి లాస్ట్ ఫుల్ రోడ్ అంతా క్రాకర్స్ అయితే పేర్ చేశారు. అండ్ లాస్ట్ వీడియో మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి, అది ఫస్ట్ డే సెలబ్రేషన్. ఈ వీడియో వచ్చి సెకండ్ డే సెలబ్రేషన్ అన్నమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వీళ్ళు పూజించే దేవుడు పుట్టినరోజు అనమాట. అంటే అందరూ కాదు, కొంతమంది. అంటే మన ఇండియాలో కూడా కొన్ని పండగలు కొంతమందికి ఉంటాయి, కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు కదా, అట్లాగే అనమాట. నిన్న కూడా ఒక దేవుడు పుట్టినరోజు జరిగింది. అంటే వేరే రిలీజియన్ అని కాదు, సేమ్ రిలీజియన్ లో ఉండి కొంతమంది ఒక దేవుడిని నమ్మితే కొంతమంది ఇంకొక దేవుడిని నమ్మే వాళ్ళు ఉంటారు. సో అట్లాగా ఆ దేవుడిని నమ్మే వాళ్ళు ఈ రోజు ఈ పండగ జరుపుకుంటారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే అక్కడ ఆల్రెడీ క్రాకర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ స్ట్రీట్ ఎంటర్ అయిన వెంటనే, ఆ దేవుడు స్ట్రీట్ ఎంటర్ అయిన వెంటనే క్రాకర్స్ స్టార్ట్ చేస్తారు. ఈ మొత్తం ఫుల్ స్ట్రీట్ అంతా క్రాకర్స్ అయితే ఫుల్గా పేర్చేశారు లాస్ట్ వరకును. అండ్ ఇప్పుడు దేవుడు ఎంట్రీ అయితే అవుతుందన్నమాట. స్టార్ట్ అయిపోయింది అక్కడ. చూస్తున్నారు కదా ఎట్లా వెల్కమ్ చెప్తున్నారో ఆ దేవుడికి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎల్లో వస్త్రధారణలో ఉన్నారు. లాస్ట్ వీడియో చూసుకుంటే వాళ్ళందరూ కూడా బ్లూ వస్త్రధారణలో ఉంటారన్నమాట. చూస్తున్నారు కదా వీళ్ళ కల్చరు చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ డ్రెస్సే కదా అని చెప్పి, కానీ డిఫరెంట్ గాడ్ కి అట్లా చేంజ్ అవుతుంది అంటే. అండ్ మన ఇండియాలో కూడా మనం చాలా మాలలు వేసుకుంటాం కదా, అన్ని దేవతలకి దేవుళ్ళకి ఒకే రకమైన వస్త్రధారణ ఉండదు అనమాట. మనము వేరే వేరే వస్త్రధారణలో కనిపిస్తుంటే స్వామి వాళ్ళు వేసుకుంటే బ్లాక్ అట్లాగా. ఇప్పుడు చూస్తే తను ఒక హ్యాండ్ లోని పెద్ద కత్తి పట్టుకున్నారు. ఆ దాంతోని వాళ్ళు బ్యాక్ కొట్టుకుంటున్నారు అనమాట. దానివల్ల దాంతో బ్లడ్ అంతా వస్తుంది. ఇదేంటి అంటే గాడ్ కి ప్రేయర్ చేయడం అంట. అండ్ వీళ్ళు షూస్ కూడా వేసుకోకుండా వాక్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక టెంపుల్ నుంచి ఒక దేవుడు స్టార్ట్ అయితే, ఊరేగింపు స్టార్ట్ అయితే, అండ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కాలనీ నుంచి ఒక దేవుడిని అట్లాగా రథం మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తున్నారు. అండ్ వాళ్ళతో పాటు జాయిన్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే అది వెంటనే క్లీన్ చేసేస్తున్నారు అన్నమాట, క్రాకర్ వేస్ట్. ఎందుకంటే ఆ దేవుడు వాక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ చెత్త పెంచి నడుచుకొని వెళ్ళకూడదు కదా, సో అందుకే వెంటనే క్లీన్ చేస్తారు. అండ్ ఇది 15 minutes అయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ కూడా మనకి ఇది ఇంత పెద్ద జాతర జరిగింది అని చెప్పి ఎలాంటిది కూడా లేదన్నమాట రోడ్డు పైన. ఇప్పుడు చూస్తున్నారు కదా వాళ్ళ ఎంట్రీ అవుతున్నారు.
ఇప్పుడు చూస్తుంటే ఆమె జాతర క్రాస్ అయిన వెంటనే, అంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి క్రాస్ అయిన వెంటనే ఆ వాటర్తోని ఆ ఫైర్ చుట్లును వాటర్ వేస్తుంది, అంటే శాంతించు అని చెప్పినట్టుగానా. అండ్ ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా ఇంటి ముందు అట్లా టేబుల్స్ పెట్టుకొని ఫ్రూట్స్ పెట్టుకొని దేవుడికి ఆఫర్ చేస్తారు. ఆ తర్వాత వెళ్ళిన వెంటనే క్లీనింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసింది, వెంటనే క్లీన్ చేసేస్తారు. అది ఒక 1 minute తర్వాత ఎవరైనా వచ్చి చూస్తే ఇక్కడ ఏదైనా జరిగిందా అన్నట్టు ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.